ఖమ్మం జిల్లాలో రెండేళ్లలోనే పాలిటిక్స్ రివర్స్ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రజల దెబ్బకు హస్తం నేతల అధికార మత్తు వీడింది. అబద్ధాలు చెప్పి ప్రజలను ఎక్కువ రోజులు మభ్య పెట్టలేమన్న సంగతి మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బోధపడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి దక్కిన ప్రజాదరణ చూసి బెంబలెత్తిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పని అయిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 3 మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ఖమ్మం, భద్రాద్రి జిల్లాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకుని అనేక అక్రమాలు, అరాచకాలకు కాంగ్రెస్ పాల్పడింది. అయినా గ్రామీణ ప్రాంత ప్రజలు గులాబీ జెండాను గుండెల్లో నిలుపుకున్నారు. అదను చూసి కాంగ్రెస్ కు వాత పెట్టారు. పల్లెపోరులో కేసీఆర్ కు జై కొట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించి మేజర్ సర్పంచ్ స్థానాలు గెలిచింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ సాధించింది. 2 ఏళ్ల క్రితం అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టంగట్టిన ప్రజలు ఇప్పుడు అదే ఓటుతో కాంగ్రెస్ ను బండకేసి కొట్టారు. 40% పంచాయతీలు బీఆర్ఎస్ గెలిచింది. ఇక పెద్ద గ్రామాలు, మేజర్ పంచాయతీలన్నీ 90% బీఆర్ఎస్ ఖాతాలోనే పడ్డాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి షాక్ ఇచ్చాయి. ఆయన నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో మెజార్టీ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోనూ గులాబీ పార్టీకి మంచి ఫలితాలు దక్కాయి. ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమైంది. ఒక్క వార్డు కూడా కాంగ్రెస్ గెలవలేదు. పలు మండలాల్లో అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 3% ఓట్లు అధికంగా సాధించింది. అటు మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ 11 సర్పంచ్లు గెలిచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. బోనకల్ మండల కేంద్రం బీఆర్ఎస్, ముదిగొండ మండల కేంద్రం బీఆర్ఎస్ సహకారంతో సిపిఎం గెలిచింది. బోనకల్ మండలంలోని మేజర్ పంచాయతీలు చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో కూడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి, పినపాక, ఇల్లందు, అషురావుపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హవా నడిచింది. సత్తుపల్లి నియోజకవర్గంలో 41 సర్పంచులు ఒంటరిగా గెలిచిన బీఆర్ఎస్ మరో 11 గ్రామాల్లో 10 నుంచి 20 ఓట్ల తేడాతో ఓటమి చెందింది. స్వతంత్రులు ఇతరులకు మద్దతిచ్చిన చోట 10 దాకా విజయం సాధించింది. పినపాక నియోజకవర్గంలోనూ మెజార్టీ గ్రామాల్లో బీఆర్ఎస్ పాగా వేసింది. పినపాక, కరకగూడెం, బూర్గంపాడు మండలాల్లో భారీ విజయాలు, అత్యధిక మెజార్టీలు బీఆర్ఎస్ ఖాతాలో వేసుకున్నది. ములకలపల్లి, అషురావుపేట, టేకులపల్లి, ఇల్లందు రూరల్, కామెపల్లి మండలాల్లో అధికార కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ సర్పంచులు గెలిచారు. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన నాటి వైభవాన్ని కాంగ్రెస్ కోల్పోవడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో గుబులు మొదలైంది. గ్రామీణ ప్రాంత ఓటర్ల తిరస్కారానికి గురైన కాంగ్రెస్ కు తదుపరి ఏ ఎన్నిక వచ్చినా ఇలాంటి ఫలితాలే వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.